హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు పోలీసులు. మాదాపూర్ లో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ ని పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్ ఎస్ఓటీ లోకల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి 5 గ్యాంగ్లకు చెందిన 15 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2,41,06,000 రూపాయల విలువ చేసే సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. నరసరావుపేటకు చెందిన రామాంజనేయుల్ని ప్రధాన బుకీగా పోలీసులు తేల్చారు. 3 వెబ్సైట్ల ద్వారా నెల రోజుల్లో ₹1,50,00,000కు పైగా బెట్టింగ్ రాయిలు పందెం కాశారు. ఆన్లైన్ బెట్టింగ్ ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుల బ్యాంక్ ఖాతాల్లో 2 కోట్ల రూపాయల పైగా నగదుంది. బెట్టింగ్ డబ్బులు డిపాజిట్ అవుతున్న 57 బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి కిరణ్. ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతున్న గ్యాంగ్ గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇటీవల కాలంలో చాలా చోట్ల కూడా ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న క్రికెట్ ముఠాను కూడా పట్టుకున్న పరిస్థితి. తాజాగా 5 చోట్ల అటు శంషాబాద్, బాలానగర్, అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు లోకల్ పోలీసుల సహాయంతో కూడా ఇటు హైదరాబాద్ నగరంలో 5 చోట్ల కూడా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడం జరిగింది. 5 గ్యాంగ్లకు సంబంధించి 15 మందికి పైగా బుకీలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీటితో పాటు వీరు ఏదైతే బెట్టింగ్ యాప్ లో ఎన్ని చేస్తారో దానికి సంబంధించిన నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా 3.29 కోట్ల రూపాయలు చేసే వీళ్ళు స్వచ్ఛను సాధించేసుకోగా, ఇక బ్యాంకులో ఉన్న మరొక 2 కోట్ల రూపాయలకు సంబంధించిన నగదును కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటు 57 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన వాటి ట్రాన్సాక్షన్ కూడా ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా దేశంలో చాలా చోట్ల బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతున్నప్పుడు హైదరాబాద్ లో కూడా గుట్టు చప్పుడు కాకుండా కొన్ని గ్యాంగులు కూడా ఆన్లైన్ లో కూడా ఈ బెట్టింగ్ పాల్పడుతున్న నేపథ్యంలో యువత సంబంధించి కూడా కొంత నష్టపోతున్నారు. దీంతో పోలీసులు హైదరాబాద్ నగరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దందాకు సంబంధించి కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడు లేని విధంగా సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా చోట్ల ఈ బెట్టింగ్ మాఫియా ఆగడాలను కూడా రచించుకోమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే 5 గ్యాంగ్లకు సంబంధించి 15 మందికి పైగా ప్రస్తుతానికైతే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన కొంత ల్యాప్టాప్స్ తో పాటు విలువైన పరికరాలను కూడా ప్రస్తుతానికైతే పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ధనలక్ష్మి, కిరణ్, ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్న తరుణంలో అడిషనల్ గా ఎటువంటి చర్యలు చేపట్టాలనుకుంటున్నారు ఇలాంటి క్రికెట్ బెట్టింగ్ ముఠాల్ని అరికట్టేందుకు? ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో సంబంధించి కూడా సీజన్ ప్రారంభమైంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఇటు ఢిల్లీ, ముంబై సంబంధించిన కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా సంబంధించిన గ్యాంగ్స్ కూడా వాళ్ళు సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కూడా ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి కూడా బెట్టింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా యువతని టార్గెట్ చేస్తూ వివిధ మ్యాచ్లకు సంబంధించి వాళ్ళతో బెట్టింగ్ పెట్టిస్తున్నాయి. చాలా యువత ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఒక మ్యాచ్ లో పెడితే దానికి అధికంగా కొంత పెట్టిన దానికంటే డబల్ రావడంతో సొత్తు రావడంతో యువత ముఖ్యంగా ఐపీఎల్ బెట్టింగ్ మీద దృష్టి సారిస్తుంది. ఇక ఇప్పటికే ఇటు ముంబై, ఢిల్లీ కేంద్రంగా బెట్టింగ్ యాప్స్ తో పాటు కొన్ని సైట్లను ఏర్పాటు చేసి కూడా వీరంతా కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించినట్టుగా ప్రస్తుతానికి అయితే ఎస్ఓటీ పోలీసులు గుర్తించడం జరిగింది. గడిచిన 15 రోజుల్లో కూడా ఇటు సైబరాబాద్ లిమిట్స్ లో 3 చోట్ల కూడా భారీగా ఇటు పోలీసులు ఈ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్న గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇక బెట్టింగ్ సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ బెట్టింగ్ సంబంధించిన మాఫియాని పూర్తిగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరికట్టే ప్రయత్నం చేస్తే ఎవరైనా బెట్టింగ్ సంబంధించిన ఆన్లైన్ సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు. ధనలక్ష్మి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.